అన్న నమస్తే అన్న, మీ పేరు? జయరాముడు. జయరామ్ గారు ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తారు సార్. రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ పరిపాలన చేశారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీలాంటి వ్యవసాయం చేసే రైతులకు బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీనా వైసీపీనా? టీడీపీ రావాలి. ఎందుకని సార్ టీడీపీ ఎందుకు కావాలంటారు? రైతుకి ఉపయోగం అంటే టీడీపీ. ఇందాక టీడీపీ ప్రభుత్వంలో కొన్ని రైతులకి సబ్సిడీ ఇవి అవి విడిచినాడు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏం సబ్సిడీ విడిచలేదు. ఒకటి డ్రిప్ కానీ ట్రాక్టర్లు కానీ ఏదైనా పరికరాలు తీసుకుంటే ఏంటి విడిచలే. ఈయన గవర్నమెంట్లో మాకి ఉరవకొండ నుండి 13 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రోడ్డు చాలా వరకు వేసినారు. 3 కిలోమీటర్లు ఈయన వేయలేకపోయినాడు. కాలం ఆయన అంతా తీసినాడు. ఈయన 1 గంట కానీ దాంట్లోకి నీళ్ళు ఇడ్చలేకపోయారు. ఏమి వాళ్ళ పాలన ఏం చేసినాడంటే ఆయన చెప్పిన పథకాలు ఒకటి ఇడుస్తున్నాడు, అంతకు మించి ఏమి ఇడిచలే. అది ఆయనది. ఆయన ఏమంటున్నాడు, నేను చెప్పిండే నేను చేసినాను అంటున్నాడు. ఈడ ప్రజలది ఇంకోటి ఏమి ఆలోచన చేయలే. అది ఆయన పరిస్థితి. అన్న, మీ ఊర్లో చదువుకున్న పిల్లలు కూడా చాలా మంది ఉండుంటారు. ఈ ప్రభుత్వం ఏంటంటే మాకంటే ఎవరో బాగా చేయలేదు, మేము చాలా 29 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఒక్కరికి రాలే. ఏడా కానీ ఈడుండే పిల్లలకి అయితే ఒక్కరికి కానీ జాబ్ వచ్చింది తప్ప ఈ ప్రభుత్వంలో అనేవాళ్ళు లేరు. వాలంటీర్లు వాళ్ళే సర్దుకొని చేసినారు. డిగ్రీ చదువుల వాళ్ళు చాలా మంది ఊరికే కూలిపోతున్నారు. 200 రూపాయలు కూలికే పోతున్నారు. అది మరి పొలాల్లో అసలు పంటలు పండించడానికి నీళ్లు కావాలి. మరి మీ నీళ్ళు ఏమైనా ఇడిచినారా మీకు? లేదంటున్నా కదా. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇంతవరకు కాలువ తీసుకొచ్చింది, అది రోజు ఇడిచలేకపోయారు. ఇక కేసు పడుతున్నారు అంట. కేసు ప్రభుత్వం మీద అడ్డుపడుతుంది, ఒక ఎమ్మెల్యే అడ్డుపడతాడా? అది దాని కారణం. ఓవరాల్గా అయితే మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? ఎవరైనా కానీ మీకు తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం రావాలి. మాకు రోడ్లు కానీ ఏదైనా కావాలంటే తెలుగుదేశం రావాలి, కేశవన్నే రావాలి, వేరే వాళ్ళైతే కాదు. అన్న, మీది ఇక్కడ రాయలసీమ ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే 3 రాజధానులు కావాలంటున్నారు. మీకు ఒక రాజధాని బెటర్ అంటారు, 3 కావాలా? అది మనకి అంతగా ఊహాహం లేదు, తెలీదు మనకైతే. మీకైతే తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? వినోద్ కుమార్. వినోద్ కుమార్, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం అన్న, మీది ఏ ఊరు? మీది ధర్మపురి వజ్రకర్ర మండలం, అనాటపూర్ జిట్. ఓకే. ఉరవకొండ కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఉరవకొండ నియోజకవర్గం. చిన్న ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూశారు. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు? టీడీపీ. ఎందుకని తెలుగుదేశం రావాలంటారు? మాకు మామూలుగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే మామూలుగా కాలువ రావాల్సి ఉండేది. ఆ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇంతవరకు అయింది కాలువ తవ్వలేదు, చెరువుకు నీళ్ళు రాలేదు. మా ఊరికి ఓన్లీ ఒక 2 కిలోమీటర్లు మామూలుగా ఉంది. రోడ్డు సౌకర్యంగా లేదు. మా కాలనీ అనేది ఒక ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ కాలనీలో మామూలుగా రోడ్డు అనేది ఇంతకు ముందు ఎప్పుడో 95లో మామూలుగా పడింది. ఇప్పటి వరకు అయితే దాన్ని ఏంది ముట్టుకోలేదు. తాగునీటి సౌకర్యం లేదు. ఇన్ని రకాల మామూలుగా మేమైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం. మరి ఈ 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు అసలు మాకైతే ఇది లేదు. మాకైతే ఏమీ క్లారిటీ ఏమి లేదు. ప్రభుత్వం అంటే పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, సంక్షేమ పథకాలు మాకంటే ఎవరు బాగా చేశారంటున్నారు. బాగా చేసేదంటే మామూలుగా పథకాలంటే మామూలుగా డబ్బులు ఇస్తేనే పథకాలు అంతే. ఇది మామూలుగా ఇది కావాలంటే మనకి అభివృద్ధి కావాలంటే ఏదైనా ఒకటి అనేది క్లారిటీ ఉండాలి కదా. 10 మందికి మామూలుగా జాబ్లు ఇచ్చామని చెప్పుకుంటే ఏదైనా ఉండాలి కదా. వాలంటీర్ అంటే మామూలుగా చేసే మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి. మామూలుగా వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. వాలంటీర్ను సచివాలయ ఉద్యోగాలు మామూలుగా ఇచ్చాకైతే ఇచ్చినారు, వాళ్ళకి ఇచ్చినారు అంతే. ఇప్పుడు మామూలుగా ఇంకా నిరుద్యోగులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే కొత్తగా ఉద్యోగాలు అయితే ఏమి రాలేదు, ఒక్కటికని రాలేదు. మీ అనంతపురం జిల్లాలో కానీ మీ ఉరవకొండలో కానీ కొత్తగా ఏమైనా పరిశ్రమలు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేశారా? ఒక్కటికని రాలేదు సార్, ఒక్కటికని రాలేదు. మరి రాజధానిలో 3 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు 1 కావాలా 3 కావాలా? ఒక పిల్ల చూపిండాడు, ఒక ఇటుక పిల్ల ఒకటి చూపిండి చాలు. 3 రాజధానులు వద్దు, 3 ఇటుక పిల్లలు చూపిండి. 3 రాజధానులు ఏమి లేదండి, ఇక్కడ ఏమి లేదు. మరి మీ నియోజకవర్గం పరిస్థితి అయితే పయ్యావుల కేశవ్ గారు ఒక పక్కన ఉన్నారు, మరో పక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు ఎవరైతే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకుంటున్నారు? అది మీకు మామూలుగా ఇప్పుడు ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. మామూలుగా ఎవరు వస్తే మామూలుగా ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అంటే మేము చెప్పే పని ఏం లేదు. అక్కడ ఎవరు వస్తే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు అక్కడ, అంతేనండి. అంటే మీరైతే ఎవరు అనుకుంటున్నారు? మామూలుగా పయ్యావుల కేసుకు వస్తేనే మేము ఏందో కొద్దిగా అభివృద్ధి ఏందో చేసుకోగలం అనుకుంటున్నాం నియోజకవర్గం స్థాయిలో.
నియోజకవర్గ స్థాయిలో ఏందో మేము గెలిపించుకుంటే ఆయన్ని మీ వచ్చేదారిలో ఒక కాలువ చూసాము పయ్యవాళ్ళు గారితో ఇచ్చారంట, మరి దాని మీద ఈ ప్రభుత్వం బ్రిడ్జి కూడా కట్టలేక పూర్తి చేసింది అంటున్నారు, అది వాస్తవేనా? 2 ఉన్నాయండి, ఉరకొండ నుంచి వచ్చే తలకే 2 ఉన్నాయి, అవే బ్రిడ్జిలు 2 ఉన్నాయి. ఆ 2 కాలువలు అదే అక్కడ వెలగొండకు పోయేది ఒకటి, ఇక్కడ మామూలుగా చేపల నుంచి ఇట్లా మామూలుగా ఇది ఒకటి, ఈ 2 కానీ కాలేదు. అవి అట్లే నిలబడిపోయినాయి మామూలుగా దాదాపు 15 ఏళ్ళు. ఓకే, మరి అసలు ఈ ప్రభుత్వం ఏం నీళ్లు పారించలేదు 5 సంవత్సరాల్లో? అది అందరికీ తెలుసండి నియోజకవర్గంలో. మేము పంటలు కూడా పాడైపోయినాయా ఈ ప్రభుత్వంలో? కొత్తగా అయితే చెప్పేదేం ఏం లేదండి, అది మామూలుగా అందరికీ తెలుసు, ప్రజలకే తెలుసు. పెద్దనా మీ పేరు? నా పేరు నాగేష్. నాగేష్ గారు ఏం చేస్తుంటారండి మీరు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తుంటారు. సార్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి, మరి రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది, టీడీపీనా వైసీపీనా? టీడీపీనే. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి, ఎలా ఉంది మీకు? ఈ 5 సంవత్సరాలా రకంగా ఉంది పాలన అయితే. నచ్చలేదా మీకు? అసలే ఏం సమస్యలు ఉన్నాయి మీ నియోజకవర్గంలో ఈ ఉరవకొండలో? ఏం సమస్యలు అంటారు, రోడ్లు వేసేవాళ్ళు లేరు, కాలువలకు నీళ్ళు ఇడిచేవాళ్ళు లేరు, తాగే నీళ్ళ సమస్యలు బరుగా ఉన్నాయి, ఇవన్నీ సమస్యలు. ఇప్పుడు అధికారంలో ఉండి వైసీపీ వాళ్ళు మీ ఊరికి ఏం చేయలేదు అయితే? అడ్రస్ లేదు, చేసినారు, కొంతమందికి మేలు జరిగినాయి, కొంతమందికి జరగలేదు. మీ వరకు అయితే తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, నా వరకే కాదు. మరి చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు కల్పించారు ఇక్కడ? ఇక్కడ ఏం లేదు. మీ వాడు చదువుకుని ఉన్నాడా? చదువుకున్నాడు, డిగ్రీ చదివినాడు, జాబ్ లేదు, ఊరికే ఉండదు. ఏం చేస్తున్నాడు మరి? వ్యవసాయం చేస్తున్నాడు, ఏం చేస్తావు, జాబ్ లేదు. జాబ్ లేదు. మరి ఏం మీ వాడికి తగ్గ ఉద్యోగాలు కానీ ఏం వేయలేదు ఇక్కడ నోటికి?